ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. అమ్మ, నీకు గతం గుర్తుకొచ్చిందా నాన్న? అమ్మకి గతం గుర్తుకొస్తుంది నాన్న. అమ్మ గతం గుర్తుకొస్తుంది. అమ్మో, అత్తయ్యకి ఇప్పుడు గతం గుర్తుకొచ్చిందంటే అందరి ముందు నాకు సంబంధించిన నిజాలు చెప్పేస్తే నా పరిస్థితి ఏంటి? అందరూ కలిసి ఇక్కడే నా ప్రాణం తీసేస్తారు. ఏయ్, నువ్వు నా చిన్న కొడలు సింధువే కదా? అవునత్తయ్య, నేనే అత్తయ్య. నన్ను క్షమించమ్మా సింధు. మాధవ్ని నమ్మించడం కోసమే నీ మీద చేయి చేసుకోవాల్సి వచ్చింది. పర్లేదత్తయ్య, నన్ను కొట్టమని చెప్పింది నేనే కదా. ఏం కాదు, మీరు కంటిన్యూ చేయండి. నిన్ను నా ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాను కదే, మళ్ళీ ఎందుకు వచ్చావు? అత్తయ్య, నా భర్తని నాకు దూరం చేశావు. నా కొడుకు ప్రాజెక్టుని ఆపాలని చూస్తున్నావు. నా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశావు. నాకంతా గుర్తుందే. నీ విషయంలో నేను ఏది మర్చిపోలేదు. మళ్ళీ నా కుటుంబాన్ని, నన్ను నాశనం చేయాలనే వచ్చావు కదా. అసలా మాట్లాడవే. మీరు సూపర్ అత్తయ్య. ఇరగదీస్తున్నారు. కంటిన్యూ. అందరూ స్టన్ అయిపోతున్నారు. తగ్గద్దు. మీరింకా రెచ్చిపోండి. మీరు ఎంత రెచ్చిపోతే మధు అంతగా మిమ్మల్ని నమ్ముతుంది. అది మనకి బెటర్ అవుతుంది. అమ్మా మధు, సింధు చేసిన తప్పులకి దీన్నేం చేయాలో చెప్పమ్మా. ఏంటి మధు ఆలోచిస్తున్నావు? నువ్వు నా పెద్ద కోడలివి. నా ఇంటి బాధ్యత, ప్రాజెక్టు బాధ్యత అంతా నీకు అప్పచెప్పాను కదా. ఇది ఆపేసిన ప్రాజెక్టుని మళ్ళీ స్టార్ట్ చేయమని నా దగ్గరున్న డబ్బు, నగలు, ఆస్తి పేపర్లు మొత్తం నీకిచ్చాను కదా. అంతవరకు గుర్తొచ్చిందమ్మా. దీన్ని వదిలిపెట్టకూడదు. దీన్ని అస్సలు వదిలిపెట్టకూడదు. దీన్ని నేను కళ్ళ కూడా మర్చిపోలేను. నువ్వు చెప్పింది నిజమే మధు. నేను గతం మర్చిపోవటానికి కారణం ఇదిగో ఇదే నన్నేదో చేసింది. అత్తయ్య, ఏయ్, ఇంకా ఏ మొహం పెట్టుకొని వచ్చావే? నిన్ను కోడలిగా ఒప్పుకునే ప్రసక్తే లేదసలా. మర్యాదగా బయటికి పో. బయటికెళ్ళవే. అసలేం జరుగుతుంది ఇక్కడ? అత్తయ్యకి గతం మొత్తం గుర్తుకు రాలేదా? ఓన్లీ సింధు పార్ట్ మాత్రమే గుర్తుకొచ్చిందా? అందుకేనా అప్పుడెప్పుడు సింధుని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమనటం, మావయ్య కూడా వెళ్ళిపోవటం వరకే అత్తయ్యకి గుర్తుకొచ్చిందా? థ్యాంక్ గాడ్. నేనత్తయ్యని తల మీద కొట్టిన సంగతి, తనని చంపబోయిన సంగతి, ఇంట్లో రూంలో బంధించి చిత్రహింసలు పెట్టి తనని పిచ్చిదాన్ని చేయాలనుకున్న విషయాలు అత్తయ్యకి ఇంకా గుర్తుకు రాలేదు కాబట్టి బతికిపోయాను. అత్తయ్యకి గతమంతా గుర్తుకొస్తే నాకు ప్రాబ్లం అవుతుంది అనుకున్నాను. ఇంతవరకే గుర్తుకు రావటం వల్ల బతికిపోయాను. థ్యాంక్ గాడ్. అమ్మా మధు, నువ్వేం మాట్లాడవేంటమ్మా? అవునత్తయ్య, ఈ సింధు మన ఇంట్లో ఉండటానికి వీల్లేదు. మెడపట్టి బయటికెంటేయండి. ఏ సింధు, ఎంత నరకం చూపించావే! అదంతా నేనెలా మర్చిపోతాను? ఇంకొక్క క్షణం నువ్వు నా కళ్ళ ముందుండటానికి వీల్లేదు. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, నేను చెప్పేది ఇంట్లో నుంచి బయటికి పోవే. అత్తయ్యకి గతంలో సింధు మీద ఉన్న కోపం ఇంకా తగ్గినట్టు లేదు పాపం. అందుకే ఇంత ఓవర్గా రియాక్ట్ అవుతుందేమో. నానమ్మా, అమ్మని ఇంట్లోంచి వెళ్ళిపోమంటే అమ్మతో పాటు మేము కూడా వెళ్ళిపోతాం.
అమ్మ లేకుండా మేము ఇక్కడ ఉండలేం నానమ్మ. ఇదిగో చూడదాము, నువ్వు మారావు అనుకున్నాను, కానీ నువ్వు ఇంకా పాతదాములాగే ఉన్నావు. నీ మూర్ఖత్వం, నీ మొండితనం కొద్దిగా కూడా తగ్గలేదు. సింధు లేకపోతే నేను కూడా ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. అమ్మ మధు, అలా పద. చూసావా మధు, సింధుని వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారో? ఆ పాడు సింధు కోసం నేను నా భర్తని, నా మనవడు మనవరాల్ని దూరం చేసుకోవాలసలా. అయినా సింధుని బయటకు పంపిస్తే మళ్ళీ మన కుటుంబాన్ని, ప్రాజెక్టుని పాడు చేయాలనే ప్రయత్నిస్తుందమ్మా. అందుకే ఒక పని చేద్దామమ్మా, సింధుని మనతో పాటు మన ఇంట్లో ఉంచి దానికి నరకం చూపిద్దాం, సరేనా? సింధుని మన ఇంట్లో ఉంచడం ఏంటత్తయ్య? వద్దు, మళ్ళీ లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. చూడమ్మా మధు, చంద్ర పిల్లలు లేకుండా నేను ఉండలేనమ్మా. ఇప్పటికే వాళ్లకు దూరమయ్యి నేను ఎంత బాధపడుతున్నానో నువ్వే చూసావు కదా. ఇక నా వల్ల కాదమ్మా. ఈ అత్తయ్య కోసం దయచేసి ఒప్పుకోమ్మా. సింధునిక్కడే ఉంచి దాన్ని చిత్రహింసలకు గురి చేద్దాం. మన కాళ్ల దగ్గర బానిసలా చేసుకుందాం. అది నువ్వు ఒప్పుకుంటేనే. నీకిష్టం లేకపోతే వద్దులే. అసలు ఈ ఇంట్లో ఏదైనా సరే నీ ఇష్ట ప్రకారమే జరగాలి. సింధు విషయంలో నేనేదైతే చెయ్యాలి అనుకున్నానో అత్తయ్య కూడా అదే చేద్దామంటున్నారు. ఇదే కరెక్ట్ టైం సింధుని లాక్ చేయడానికి. సరే అత్తయ్య గారు, మీ ఇష్టం. రామ్మా. ఏ సింధు, ఇక నుంచి నువ్వు ఇక్కడే ఉండాలసలా. నీ మీద ఏదో ప్రేమ పొంగిపోయి నిన్ను చిన్న కోడలుగా ఒప్పుకొని మా ఇంట్లో ఏం ఉండమనటం లేదు. నా భర్త కోసం, నా మనవడు మనవరాలి కోసం, అంతే. అర్థమైందా? మధు, ఈ క్షణం నుంచి నీ పతనానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే. సింధు, నిన్ను నా కాళ్ళ కింద తొక్కి పట్టడం ఈ రోజు నుంచే మొదలవుతుంది. ఇంట్లో జరుగుతున్నది నీకేమైనా అర్థమవుతుందా మధు? అమ్మకి సగం గతం గుర్తు రావడం ఏంటి? అది కూడా నీకు ఆస్తి పేపర్స్, నగలు, డబ్బులు ఇచ్చినంత వరకు గుర్తు రావడం చూస్తుంటే ఇదంతా ఒక ప్లాన్లా అనిపించట్లేదా? నాకైతే చాలా కన్ఫ్యూజన్గానే ఉంది మధు. మీ అమ్మకు అంతవరకే గతం గుర్తుకు రావడం వల్ల మనం ముందుగా సేఫ్ అయ్యాం తేజ. అది ఒకందుకు మంచిదే, కానీ ఇలా జరగటం ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు క్లారిటీ దొరకటం లేదు. మనం వెళ్ళి మీ అమ్మని గుచ్చి గుచ్చి అడిగితే ప్రాబ్లం అవుతుంది. సగం గతం మాత్రమే గుర్తుకు రావటం అనేది నిజమా లేక అబద్ధమా లేదా డ్రామా అనేది మనం ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుసుకుంటావు మధు? అత్తయ్యని ట్రీట్ చేసిన డాక్టర్ని అడిగితే తెలుస్తుంది కదా. కరెక్ట్ మధు, ఆ డాక్టర్కి ఫోన్ చేయి. డాక్టర్, మా అత్తయ్య విషయంలో నాకు ఒక డౌట్ ఉంది. అది క్లియర్ చేసుకుందామని మీకు కాల్ చేశాను. ఏంటా డౌట్? మా అత్తయ్య నిన్నటి వరకు తనకి గతం గుర్తుకు రాలేదు అన్నారు. సడన్ గా మా మరిది భార్యని చూసి గతం గుర్తుకొచ్చేసిందని చెప్తున్నారు. అది కూడా తనకి ఎప్పుడో జరిగిన పాత సంఘటనలు గుర్తుకొచ్చాయని, ఈ మధ్య జరిగినవేవి తనకి గుర్తులేనట్టుగా బిహేవ్ చేస్తున్నారు. నాకెందుకో అది డౌట్గా ఉంది. మా అత్తయ్య గతం మర్చిపోయినట్టు యాక్షన్ చేస్తున్నారేమో అని అనిపిస్తోంది. అసలు అలా జరుగుతుందా? సగం వరకే గతం గుర్తుకు రావటం ఏంటి డాక్టర్ ఇదంతా? అలా జరుగుతుంది. మీ అత్తయ్యకొచ్చింది అల్జీమర్స్ డిసీజ్. ఈ డిసీజ్ వల్ల గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మాత్రమే బ్రెయిన్లో స్టోర్ అవుతాయి. ప్రెజెంట్ జరిగిన ఇన్సిడెంట్స్ బ్రెయిన్ కంప్లీట్ యాక్టివ్గా లేనప్పుడు స్టోర్ అవ్వవు. ఇలాంటి కేసెస్లో 99% ఇలాగే ఉంటుంది. ఇంతకు ముందు ఇలా ఎవరికైనా జరిగిందా మెడికల్ ఇన్స్టిట్యూట్లో ఇది పాసిబులే. 1985లో
యూకేకి చెందిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇదే వ్యాధితో బాధపడ్డాడు. అలాగే 1953లో యుఎస్ఏలో ఒకరికి ఇలాగే జరిగింది. అంతెందుకు, మన ఇండియాలో ఇలాంటి కేసెస్ చాలా వస్తున్నాయి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డాక్టర్. థ్యాంక్ యూ. ఉంటాను. ఓకే. డాక్టర్ ఏం చెప్పారు మధు? ఇలా జరగటానికి పాసిబిలిటీ ఉందని కన్ఫర్మ్గా చెప్పారు. లేదు మధు, నాకైతే అలా అనిపించట్లేదు. అత్తయ్యని స్వయంగా చెక్ చేసిన డాక్టర్ అబద్ధం ఎందుకు చెప్తాడు తేజ? పైగా అప్పుడు నేను దగ్గరే ఉండి చెక్ చేయించాను. చూద్దాం, కొన్ని రోజులు వెయిట్ చేద్దాం. మీ అమ్మ నటిస్తుందా లేక నిజంగానే సగం గతమే గుర్తుకొచ్చిందా అనేది నిదానంగా తేలుద్దాం. సరే మధు. తేజ, నువ్వు మాత్రం మీ అమ్మను ఒక కంట కనిపెడుతూనే ఉండు. అలాగే. నన్ను క్షమించు చంద్ర. నా మూర్ఖత్వంతోనే మన కుటుంబంలో ఎవరికి మనశ్శాంతి అనేదే లేకుండా చేశాను. చెప్పాను కద్దాము, అన్ని సమస్యలకి కాలమే సమాధానం చెప్తుందని. పోన్లే, ఇప్పటికైనా సింధు గురించి నిజం తెలుసుకున్నావు. ఇంతవరకు ద్వేషించిన నువ్వు ఇప్పుడు తనని అర్థం చేసుకున్నావు. అందువల్లే మళ్ళీ మనందరం కలిసాం. ఇక నుంచైనా ఎవరేంటో అర్థం చేసుకుంటే ఇలాంటి పరిస్థితులు రావుదాము. అవును చంద్ర, సింధు చెప్పింది నేను నమ్మకపోవటం వల్లే మనకిన్ని కష్టాలు. ఇప్పుడు సింధు చెప్పింది విన్నాను కాబట్టి మళ్ళీ నా కుటుంబానికి నేను దగ్గరయ్యాను. సింధు బంగారం దాము. నిజమే చంద్ర, సింధు మంచి మనసుని తెలుసుకోవటానికి నాకు ఎన్ని రోజులు పట్టింది. మధు బారి నుంచి నా ప్రాణాలు కాపాడటానికి తన ప్రాణాలని కూడా లెక్క చేయలేదు సింధు. సింధుకి నేను అత్తయ్యని కావటం నిజంగా నా అదృష్టం చంద్ర. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న సింధుని ఎన్నో రకాలుగా అనుమానించాను, అవమానించాను, బాధ పెట్టాను, కష్టాలకి గురి చేశాను. అందుకే ఆ భగవంతుడు నాకు సరైన గుణపాఠమే నేర్పించాడు. మళ్ళీ నా కోడల్ని నాకు దగ్గర చేశాడు. సింధు మనకి దగ్గరైనంత మాత్రాన మనం కలిసిపోయినట్టు కాద్దాము. ముందు సింధు యష్లు కలవాలి. యష్ సింధుని మళ్ళీ భార్యగా ఒప్పుకోవాలి. అప్పుడే మన కుటుంబం అంతా కలిసున్నట్టు. ఆ రోజు కూడా త్వరలోనే వస్తుంది చంద్ర. వస్తుంది, నాకు ఆ నమ్మకం ఉందాము. నానమ్మ, తాతయ్య. రండ్రా. నన్ను క్షమించండ్రా. మీ పెద్దమ్మ ఉంది అని మీరెవరో గుర్తుపట్టనట్టు నటించాను. ఓ అదా, నువ్వు అమ్మ కలిసాడే నాటకం గురించి అమ్మమ్మకు ముందే చెప్పింది నానమ్మ. అందుకే మేం కూడా నీలాగే నటించాము. నా మనవడు మనవరాలు అనిపించుకున్నారా? నానమ్మ, మనమందరం కలిసి ఉండాలంటే మీరాడే నాటకంలో మా పాత్ర కూడా ఉండాలి కదా. అక్కడే ఆగిపోయావేంటమ్మా? లోపలికి రా సింధు.
పెట్టిన తర్వాతే ఈ ఇంటికి జీవకళ వచ్చిందమ్మా. నిజం, నా ఇల్లు ఇప్పుడు కలకలలాడుతుంది. ఇన్నాళ్ళు ఆ మధు చేసిన కుట్రలు కుతంత్రాలతో నా ఇల్లు కళావిహీనమైపోయింది. నువ్వొచ్చావుగా, మళ్ళీ నా ఇంటికి వెలుగు తెచ్చావసలా. అమ్మా, ఇదే అత్తయ్య నేను కోరుకుంది. మనందరం కలిసి ఉండాలనేదే నా కల. ఇప్పటికి నెరవేరింది. ఆ డీలింగ్ ఎప్పుడో క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు దాని గురించి ఫోన్లో పంచాయతీ ఏంటి? నేను అనుకున్న పని జరిగేదాకా మీ వాళ్ళని వదలను. నా దగ్గరే ఉంటారు. నేను అడిగిన డబ్బు ఇచ్చి మీ వాళ్ళని తీసుకెళ్ళు. అర్థమైందా? ఏయ్, ఎవరు ఎవరు మీరంతా? ఎవరు ఎవరు మీరు? ఏం కావాలి మీకు? ఇదిగో మా బాస్తో మాట్లాడు. హ? నువ్వా? ఏంటిదంతా? బాగున్నారా సార్? నేను బాగున్నాను. నువ్వు చేసేది ఏం బాలేదు. మీరు చేసింది సరిగ్గా లేదు కాబట్టే నేను ఎలా చేయాల్సి వచ్చింది. నేనేం చేశాను? పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నన్ను పట్టించి డబ్బు మొత్తం కొట్టేద్దాం అనుకున్నారా? ఆ? ఏంటి సార్ ఈ డబల్ గేమ్? నేను మీకంటే చాలా ముదురు. ఆ డబ్బు ఎక్కడుందో నువ్వు చెప్పినా చెప్పకపోయినా నిన్ను చంపేస్తాను. వద్దొద్దు, నన్ను చంపొద్దు. నన్ను చంపొద్దు, ప్లీజ్ నన్ను చంపొద్దు. అసలు మీ డీల్ అంతా పెద్ద ఫేక్ అని నాకు అనిపిస్తుంది. కావాలనే నన్ను పోలీసులకు పట్టివ్వాలని ఇదంతా పక్కాగా ప్లాన్ చేసావు కదా. మీకు ప్లేస్ ఫిక్స్ చేసి మీకు ఫోన్ చేసి చెప్పాను. ప్లేస్ ఫిక్స్ చేసే వరకు నాకు కూడా తెలీదు ఆ ప్లేస్లో ఇలా పోలీస్ రైడ్ జరుగుతుందని. ఈ డీల్ ఇన్ఫర్మేషన్ నేను ఆ ప్లేస్లో కలుస్తున్నట్టు ఆ పోలీసులకి ఎలా లీక్ అయింది సార్? అదంతా నాకు తెలీదు. నిజంగా ఈ డీల్ ఫేక్ కాదు, జెన్యూనే. నన్ను నమ్మండి. పోలీసులకి ఎలా తెలిసిందో, ఎవరు చెప్పారో ఆ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేనైతే ఎవరికీ చెప్పలేదు, ఒక్క మధుకి తప్ప. గాడ్ ప్రామిస్గా చెప్తున్నాను. నేనెందుకు నేను పోలీసులకి పట్టించాలని చూస్తాను? నన్ను నమ్ము, ప్లీజ్ నన్ను నమ్ము. అయితే నువ్వు చెప్పిందంతా నిజమని ప్రూవ్ చేయి. ఈ కుట్రలో ఎవరూ లేరని, ఈ డీల్ జెన్యూన్ అని నిరూపించు. ఎప్పటినుంచో పరిచయం ఉన్న పర్సన్వి కాబట్టి నీకు ఒక్క ఛాన్స్ ఇస్తున్నాను. పోలీసులకి ఎలా ఇన్ఫర్మేషన్ తెలిసిందో నాకు త్వరలోనే తెలియాలి. అప్పుడు డీల్ పెట్టుకుందాం. మళ్ళీ ఏదైనా తేడా జరిగిందో నా సంగతి తెలుసు కదా. నువ్వు మాత్రం ప్రాణాలతో ఉండవు. అమ్మో, జాగ్రత్త. రేయ్, అతను వదిలేయండిరా. థ్యాంక్స్. అమ్మా, రేయ్ వదలరా. అమ్మా, నువ్వు పోనివయ్యా.
అడగాలనిపిస్తోందే, నీతో రోజు ఉండాలనిపిస్తోందే. ఏయ్ ఏంటిది? నీ పద్ధతి నాకేం నచ్చట్లేదు. ఏంటి సిద్ధు, మా ఇంటికి రాగానే మళ్ళీ నీ రొమాన్స్ డ్రామాలు మొదలు పెట్టావా? అయ్యో అది కాదు యష్, నేను ఏదో విధంగా నన్ను నీ వైపుకి లాక్కోవాలని ట్రై చేస్తున్నావు నువ్వు. నా నుంచి తప్పించుకొని వెళ్ళిందానివి అటు నుంచి అటే పోక మళ్ళీ ఎందుకే ఇక్కడికొచ్చావు? ఇంకేం చేద్దామని? ఇప్పుడేదో తాత్కాలికంగా నువ్వు గెలిచుండొచ్చు, కానీ ఇంకెప్పటికీ నువ్వు గెలవకుండా ఓడించడానికే ఈ ఇంట్లోకి నేను మళ్ళీ వచ్చాను. నీ నుంచి నా వాళ్ళని నేను కాపాడుకుంటాను. అది నీ వల్ల కాదు సింధు. నీ నిజ స్వరూపం ఏంటో, నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో నీతోనే అందరికీ చెప్పిస్తాను. చూస్తూ ఉండు.